కేరళ ఒక్కసారిగా అంటే పాలనకి సంబంధించిన లోపమందమా ప్రకృతి వైపరీత్యమందమా? సాధారణంగా ప్రకృతి వైపరీత్యమే. ఇప్పుడు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎంతమంది చనిపోయారో లెక్క కూడా తెలియదు. జల ప్రళయం సంభవించిందనాలా. అక్కడ ఏదైతే చెల్లియార్ నది ఒక్కసారిగా విజృంభించడంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మలప్పురం, అట్లాగే ముందక్కాయ్, ముందేరి, మెప్పల్లి, వైతిరి, కల్వట్ట, అట్టమల, నల్లమట్ట, చురల్మలాయ్. ఈ ఒకవేళ ప్రొనౌన్సియేషన్ తేడా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఆ ఏరియా వాళ్ళం కాదు కాబట్టి మనకి తెలియదు. బట్ వచ్చినటువంటి కొన్ని పదాలు చూస్తే ఇవి ఆయా ప్రాంతాలలో ఒక్కసారిగా విరుచుకుపడటంతో దాదాపు 400 మంది ఏమో కొండలపైకి వెళ్ళి ఉండాల్సి వచ్చింది. వాయనాడు జిల్లా మొప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాల్లో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుని శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారన్నది అనుమానం. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, అలాగే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగానే కొండ చర్యలు విరిగిపడినాయి అని చెప్పి భావిస్తున్నారు. వరుసపెట్టి ఈ అంశాలకు సంబంధించి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేస్తున్నారు. మృతదేహాలు కొట్టుకొస్తున్నటువంటి దృశ్యం ఆవేదన కలిగిస్తోంది.